3వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో వినయ మనస్సు గలవారై ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనుచు అని రాయబడింది. కనుక ఈరోజు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేయబోతున్న ప్రాముఖ్యమైన మాట అంశం ఏంటంటే వినయమైన మనస్సు. ఏ మనస్సు? వినయమైన మనస్సు. వినయ మనస్సు, తగ్గింపు మనస్సు. కనుక యోగ్యమైన జీవితం క్రీస్తు యేసు మనస్సు. క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగిన వారిలో ఉన్న లక్షణం లేదా యేసు క్రీస్తులో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే వినయ మనస్సు. ఈ వినయ మనస్సు గలవారు ప్రతి ఒక్కరూ వినయ మనస్సు కలిగి ఉండాలని పౌలు చెప్పుచూ ఉన్నాడు. విశ్వాసులమైన మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికంటే తనకంటే తన ముందున్న వ్యక్తి, తన ప్రక్కనున్న వ్యక్తి, తన ఎదురుగా ఉన్న వ్యక్తి యోగ్యుడని, ఎక్కువ నాకంటే ఘనతనందదగిన వాడని, అర్హుడని ఎంచి నువ్వేం చేయాలంట? వినయముతో ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరు ఆనర్ చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక యేసు క్రీస్తు యొక్క మనస్సు పౌలు కలిగి ఉన్నాడు. విశ్వాసులందరికంటే తాను తక్కువ వాడుగా ఎంచుకొనుచున్నాడు. విశ్వాసులతో తాను పోల్చుకోవడం లేదు, పరిశుద్ధులతో పోల్చుకోవడం లేదు. కానీ వారందరికంటే నేను చాలా తక్కువ వాడను అని మాట్లాడుతున్నాడు. తనకంటే యోగ్యమైన వారిని కోరుకుంటున్నాడు. తనకంటే ఉన్నతమైన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి పౌలు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం, ఏ మనసు కలిగి ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని చేతికి అప్పగించుకోవడం మనకెంతో క్షేమం. అందుకనే వ్రాయబడిన మాట తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. పాపులలో ప్రధాన పాపిని అంటే పరిశుద్ధులలో నేను తక్కువ వాడను, నేను అల్పుడను అని తాను తెలియజేసుకుంటున్నాడు. ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఒక మంచి స్థితిలోనికి వచ్చిన తర్వాత కూడా తన పూర్వస్థితిని, దేవుడు తను మార్చిన స్థితిని, దేవుని దగ్గరికి రాకమునుపు తనకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిని పౌలు దేవారాత్రములో జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. నన్ను దేవుడు బలహీన స్థితి నుండి బలమైన స్థితిలోనికి మార్చాడు. దౌర్భాగ్యమైన స్థితిలోంచి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మార్చాడు. నన్ను మార్చిన దేవునికి నేను కృతజ్ఞుడనై జీవిస్తున్నాను. నా అంధకార జీవితాన్ని వెలుగుమయముగా చేసిన ప్రభువుకి నేను రుణస్థుడను అని దేవుని సన్నిధిలో బహు కృతజ్ఞత గలవాడై దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ తన తోటి సహోదరులను వారు నాకంటే యోగ్యులు అని ఎంచి ఎంతో తగ్గింపు జీవితాన్ని కలిగి వినయ మనస్సు కలిగి ఉన్నాడు. అహంకారాన్ని విడిచిపెట్టాడు. అహంకారపు మనస్సు తీసివేసుకున్నాడు. దేవుని ఎదుట తగ్గింపు మనస్సు, దీన మనస్సు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి తమను గూర్చి తమలో తమకు ఒక ఊహ. ఏంటి ఆ ఊహ అంటే, నేను వారికంటే గొప్పవాడను, నేను వారికంటే పర్వాలేదు, వీరికంటే పర్వాలేదు, నా స్థితి పర్వాలేదు, నా ఆత్మీయ జీవితం పర్వాలేదు అని
వారిలో వారు చాలామంది గర్విష్ఠులై ఉన్నారు, అహంకారులై ఉన్నారు, వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉన్నారు. ఆ మనిషి కంటే నేను పర్వాలేదులే. దేవాలయంలోకి ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒకడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదిగో నేను ఆ వ్యక్తి వలె లేను. ఏ వ్యక్తి వలె? ఆ సుంకరి వలె నేను లేను, చోరుల వలె నేను లేను. అందుకు నీకు కృతజ్ఞుడను ప్రభువా. వారికంటే నేను యోగ్యుడను. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. నేను అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నాను అని తనను తానే పొగుడుకుంటూ, తనను తానే హెచ్చించుకుంటూ, తనను తానే గొప్ప చేసుకుంటూ తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. తనలో తాను. ప్రభు విన్నాడు. ఇతని కంటే అతను యోగ్యుడని ప్రభు ఎంపిక చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిసయ్యుని ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ దేవాలయం బయట ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, పాపినైన నన్ను కరుణించు. ఈరోజు చాలామంది జీవితంలో తగ్గింపు జీవితం లేదు, హెచ్చింపు. నువ్వు ఎంత హెచ్చించుకుంటావో అంతగా దేవుడు నిన్ను అణిచిపారేస్తాడు. ఎంత నిన్ను నీవు గర్విస్తావో అంత గర్వాన్ని దేవుడు అణగత్రొక్కి పెడతాడు. కనుక గర్వం పనికిరాదు దేవుని ముందు, అహం పనికిరాదు దేవుని ముందు. నీవు వినయ మనస్సు కలిగి ఉండాలి, విధేయత చూపించాలి, తగ్గింపు చూపించాలి, లోపడాలి. మీరు ఇతరుల కార్యములను కూడా చూడాలి. మీలో ప్రతి వాడును మీ సొంత కార్యములు మాత్రమే గాక ఏం చేయాలంట? ఇతరుల కార్యములను కూడా చూడాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. కాబట్టి చదవండి. 3:11. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము ఉండిన మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, పరిశుద్ధులలో క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో మర్మం ఎటువంటిదో, పూర్వము నుండి దాచబడిన క్రీస్తు యేసును గూర్చిన మర్మ మహిమైశ్వర్యం ఎట్టిదో తెలియచేయుటకు అత్యల్పుడైన నాకు ఆయన కృప అనుగ్రహించను. పౌలు కృప పొందాడు. పౌలు విశేషమైన సేవ చేస్తున్నాడు. పౌలు అనేక సంఘాలు కట్టాడు. పౌలు అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా పౌలు జీవితాన్ని మనం గమనిస్తే ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంటున్నాడు, అత్యల్పుడైన నాకు, పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఆ కృప అనుగ్రహించబడెను. ఈనాడు అనేక మంది దేవుని కృపను నిరర్థకం చేసుకుంటున్నారు, దేవుని కృపను కాలదలుతున్నారు, దేవుని కృపను పొందుకొనకుండా దాన్ని పోగొట్టుకుంటున్న దినాల్లో అనేక మంది ఉండగా పౌలు దేవుని కృపను పొందుతూ ఉన్నాడు. మనం కూడా దేవుని కృప పొందుకున్నాం. ఎలా పొందుకున్నాం? ఉచితంగా పొందుకున్నాం. ఎలాగా? ఉచితముగా
దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు. దేవుడు తన కృప చేత మనల్ని కనికరించాడు. దేవుడు తన కృప చేత మనల్ని పిలిచాడు. దేవుడు తన కృప చేత మనల్ని భద్రపరిచాడు. దేవుడు తన కృప చేత మనల్ని రక్షిస్తున్నాడు. దేవుడు తన కృప చేత మనకు ఆరోగ్యమునిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, క్షేమాన్ని, సంతోష, సమాధానం, నెమ్మదిని ఆయన కృప చేత మనకు అనుగ్రహించాడు. ఇది ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. కనుక పౌలు అంటున్నాడు, ఆయన కృప నాకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వినయ మనస్సు మన జీవితంలో మనం కలిగి జీవించాలి. ఈరోజు అనేక మంది జీవితంలో వినయ మనస్తత్వం లేదు, తగ్గింపు మనస్తత్వం లేదు, లోపడే మనస్తత్వం లేదు, విధేయత కలిగిన మనస్తత్వం లేదు, ఓర్చుకునే మనస్తత్వం లేదు, నేర్చుకునే మనస్తత్వం లేదు. వినయ మనస్సు గలవారు హెచ్చు తగ్గులను చూడరు, హెచ్చు తగ్గింపులను చూడరు. వినయ మనస్తత్వం కలిగిన వాడు. నేడు క్రైస్తవ సంఘములో క్రైస్తవులై ఉండి అనేక మంది జీవితంలో పక్షపాతం, హెచ్చు తగ్గులు, అంటరానితనం, లింగభేదం, కుల వివక్ష, కులభేదం, రకరకాల తేడాలు, రకరకాల ఆచారాలు, వింతైన సాంప్రదాయాలు. కనుక చాలా బాధకరమైన, విచారకరమైన ఈ దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులోనికి ప్రభు ఎలా వచ్చాడు అనంటే, దాసుని రూపం ధరించుకొని ఒక పరిచారకుడిగా, పరిచర్య చేసేవాడుగా, నేల మట్టు వరకు తను విధేయుడై తగ్గించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మనుషులందరినీ తనకంటే యోగ్యులని ఎంచాడు ప్రభు. నిన్ను ఆయన కంటే యోగ్యుడని ఎంచుకున్నాడు. కనుక ఆ యోగ్యులైన వారిని రక్షించడానికి, దేవుడు తనకంటే యోగ్యులైన ఎవరిని ఎంచుకున్నాడో వారిని సంరక్షించడానికి, వారిని విడిపించడానికి, యోగ్యులైన వారి కోసం ఆయన ఎలా వచ్చాడని దేవుని వాక్యం చెప్తుందంటే, దాసుని రూపముగా వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, అందరికంటే దీనుడుగా ఇదిగో నీ రాజు దీనుడై గార్ధబం మీద వస్తున్నాడు. దీన హృదయానికి సాదృశ్యం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి. చాలు. ఎలా వచ్చాడంటే, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, తనకు తానే రిక్త హస్తాలతో ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను మార్చడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను తనతో కూడా తీసుకుని వెళ్ళడానికి, నీకు ఈ రక్షణ ఆనందాన్ని కలుగ చేయడానికి, నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి, తన స్వాస్థ్యములోనికి నిన్ను ఆహ్వానించడానికి రిక్తునిగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరి జీవితాలు మనం గమనిస్తే వాళ్ళ జీవితంలో ఏమీ ఉండదు, చెప్పుకోదగినది ఏది ఉండదు. ఆస్తి ఉండదు, ఐశ్వర్యం ఉండదు, అందం ఉండదు, తెలివి ఉండదు, చదువు ఉండదు, జ్ఞానం ఉండదు.
ఏది ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే నెత్తి మీద రూపాయి వెళ్ళబెట్టి ఎవరిని కొనుక్కోమంటే ఎవరు కొనుక్కోరు కూడా. అంటారు కదా, కాణికి దమ్మిడికి కూడా చల్లని వారు ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు, వాళ్ళ విధానం ఎలా ఉండదు తెలుసునా? అందుకే అంటారు, అన్నీ ఉన్న ఆకంట అణిగి అణిగి మణిగి ఉంటుందంట. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి 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 పడుతుందంట. చాలామంది జీవితాలు ఈనాడు అలాగే ఉన్నాయి. భారము లేని జీవితాలు, బాధ్యత లేని జీవితాలు, బరువు లేని జీవితాలు, ఆటకాయతనం, చెల్లంగి చేష్టలు, బ్రతుకును ఏదో సరదాగా నడిపించుకునే జీవితాలు, వారి కోరికలు, వారి ఇష్టం, వారి ఆలోచనలు, వారి తలంపులు, వాళ్ళ తిండి, వాళ్ళ బ్రతుకు, వాళ్ళదే, వాళ్ళ సుఖం. వాళ్ళ జీవితంలో ఒక బాధ్యత కనిపించదు, ఒక తగ్గింపు కనిపించదు, ఒక లోతైనటువంటి నడిపింపు కనిపించదు. కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇదిగో గాలికి చెదరగొట్టుకుని పోవు పొట్టువలే. పొట్టువలే. పొట్టు ఏమి చేయబడు తెలుసా? అగ్ని చేత కాల్చబడుటకే పొట్టు. పొట్టు ఏం చేస్తుంది? ధాన్యం నుండి వేరైన పొట్టు, నూక. ఆ ఊకని ఏం చేస్తారు? ఊకని కాల్చడానికి, బూడిదకు, అది ఇటుకలు తయారు చేయడానికి, లేకపోతే వంటలు చేయడానికి, పెద్ద పెద్ద హోటల్లో పెద్ద పెద్ద లారీలు దిగుతూ ఉంటాయి, ఊక లారీలు. ఏం చేస్తారు ఈ ఊకనంటే? పొయ్యిలో వేసి కాలుస్తూ ఉంటారు. ఆ సెగకి వంట తయారవుతూ ఉంటుంది. అది పొయ్యిలో వేయబడి కాల్చబడుటకే. కనుక నీ జీవితంలో నీవు బాధ్యత కలిగి జీవించాలి. ఒక బాధ్యత, కుటుంబ యజమానుడికి ఒక బాధ్యత, ఇంటికి పెద్ద కుమారుడికి ఒక బాధ్యత, ఇంటికి యజమానురాలకు ఒక బాధ్యత. బాధ్యతయుతంగా నువ్వు ప్రవర్తించాలి, జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని, ఎదుటి వ్యక్తి నీకంటే యోగ్యుడని ఎంచుకొని భావించకపోతే నీవు అతని క్రింద దాసుడిగా ఉండడానికి ఇష్టపడు. నీవు అతనికి లోబడుటకు ఇష్టపడు. యేసుక్రీస్తు ప్రభు నేల మట్టి వరకు ఆయన వంగి మట్టితో చేయబడిన పాదాలను ఆయన శిరము వంచి నీళ్లతో తన శిష్యుల పాదాలు ఏం చేశాడు? ఆయన కడిగి శుభ్రం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో చూడండి. సిలువను, సింహాసనాన్ని విడిచి సిలువకు దిగి వచ్చాడు యేసయ్య. అంత తగ్గింపు జీవితం. తను దేవుడై ఉండి గడ్డం పట్టుకొని లాగి కాండ్రిచ్చి ఉమ్ము ముఖం మీద ఊస్తే మౌనంగా ఉండిపోయాడు. ఆయన గడ్డాన్ని పెరుగుతూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు. నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? తగ్గింపు. ఎంత తగ్గించుకున్నాడో. అందుకే యేసు ప్రభు అన్నారు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ రోజున నిన్ను నువ్వు చూసుకొని, దేవునికి ఇచ్చిన వాటిని చూసుకొని హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా?
కొంతమంది జీవితంలో ఏమీ లేకపోయినా హెచ్చింపు, ఎవరికి లోపడరు, ఎవరి మాట వినరు, ఎవరు చెప్పింది చేయరు. అలాంటి జీవితాలు దేవుని చేత త్రొక్కబడతాయి. దేవుడే వాళ్ళని తొక్కి పడేస్తాడు. జాగ్రత్త. గర్వించిన వారిని ఎందరినో దేవుడు గడ్డి దించాడు, గడ్డి మేపించాడు. నువ్వెంత? నీ బ్రతుకెంత? నీ జీవితం ఎంత? నీకున్న బలగం ఎంత? నీకున్న ఆయుష్ ఎంత? గుర్తించు. మనోనేత్రాలు తెరువు. ఆలోచించు. ఆవేశపడకు. నిదానించు. తెలుసుకో సత్యం. లోబడు. విధేయుడవు. సరెండర్ అవు దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినయ మనస్సు గలవారు తమను తాము ఏం చేసుకుంటారంట? తగ్గించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడుగునంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆ రోజుల్లో బానిసలు మాత్రమే పాదాలు కడిగేవారు. యజమానుల పాదాలు బానిసలు కడిగేవారు ఆ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యజమానుడై ఉండి, సర్వ సృష్టికి యజమానుడై ఉండి, అఖిల చరాలకు ఆధారభూతుడై ఉండి, సర్వోన్నతుడై ఉండి దాసుని రూపం ధరించినటువంటి యేసు ఎవరి పాదాలు కడిగాడు? తన శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు వలె వినయ మనస్సు గలవారే మిమ్మల్ని మీరు తగ్గించుకునమని దేవుని వాక్యం మీకు హెచ్చరిక చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారి పాదాలు కడుగుతూ చెప్తున్న మాటను తెలిసిన, మీరు నాకంటే యోగ్యులు అని పళ్ళెంలో నీళ్లు పోసి వారి పాదాలు కడుగుతూ ఆయన వారితో చెప్పిన మాట, మీరు నాకంటే యోగ్యులని మీ పాదాలు నేను కడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని చదువుదాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నేను అందరి విషయములో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమందికి దాసులుగా ఉన్నారు? ఎవరికైనా మరొక వ్యక్తికి దాసుడుగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఉంటుందా? నేనెప్పుడు ఆ మనిషి మీద పెత్తనం చేయాలి, నేనెప్పుడు ఆ మనుషుల మీద పెత్తనం చేయాలి, నేనెప్పుడు ఆ సంఘం మీద పెత్తనం చేయాలి, నేనెప్పుడు వాళ్ళ మీద అధికారిగా ఉండాలి అనే ఆలోచన తప్ప, సంఘానికి వచ్చేవారైనా, సమాజంలో ఉన్నవారైనా, క్లాసులోనైనా, కాలేజీలోనైనా నేనే పెత్తనం చేయాలి, నేనే పైగా ఉండాలి, నా మాటే చల్లాలి, నేను చెప్పిందే జరగాలి, నేను గీసిందే, నేను రాసిందే రాత, నేను గీసిందే గీత, నేను చెప్పిందే వేదవాక్కు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఉండే ఈ దినాలలో పౌలు అంటున్నాడు, నేను అందరినీ సంపాదించుకున్నటకు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? చెప్పరే నోరు తెరిచి చెప్పరే. ఎలా ఉన్నాడంట? దాసుడు.
పౌలు, అయ్యారు మీరేంటి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు అని అంటే, ఆ కుటుంబాన్ని సంపాదించడం కోసం నేను వాళ్ళకి దాసుడనయ్యాను అంతే. మీరేంటి వాళ్ళ మాటకు లోబడుతున్నారు ఏంటంటే, వాళ్ళను సంపాదించుకోవడానికి నేను వాళ్ళకి దాసుడనయ్యాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 20వ వచనం, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలే ఉన్నాడట. ఎలా ఉన్నాడంట? యూదులను సంపాదించడానికి యూదుల వలే ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడనైతిని, కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలే ఉంటిని. హల్లెలూయా. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రము లేని వారికి నేను ధర్మశాస్త్రం లేని వాని వలే ఉంటిని. బలహీనులను సంపాదించుటకు బలహీనుడనైతిని. బలహీనులకు నేను బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరి విషయమై నేను అందరి వాడనైతిని. హల్లెలూయా. అందరిలో ఉన్నాడు, అందరితో ఉన్నాడు, అందరి మనస్సులో ఉన్నాడు. ఎలా ఇది సాధ్యం? ఇది ఎలా సాధ్యం? తన హృదయములో ఆలోచన ఒకటే, ఏ విధము చేతనైనను నేను కొందరిని రక్షించాలి. మన ఆలోచన ఏంటి? ఏ విధము చేతనైనను నేను కొంత సంపాదించాలి, ఏ విధము చేతనైనను కొందరిని నా దగ్గరకు నా వశం చేసుకోవాలి. రకరకాల ఆలోచనలు, రకరకాల మనస్తత్వాలు. ఎందుకు ఇన్ని మనస్తత్వాలు అంటే, ఎలాగైనా సరే నేను వాళ్ళు సంపాదించాలంటాడు పౌలు. ఏ విధంగా చేతనైనా సరే నేను వారికి దాసుడనై వారి వలె జీవించి వారిని రక్షించాలి. అందరిలో అందరి వాడై ఉన్నాడు, అందరితో అందరికీ అందుబాటులో ఉన్నాడు. అప్పుడప్పుడు మనం వింటాం, మనలో ఒకడు పిలిస్తే పలికేవాడు, రమ్మంటే వచ్చేవాడని మనం వింటూ ఉంటాం. కనుక ప్రభు కోసం, వారిని రక్షించడం కోసం పౌలు అందరికీ తన్ను తాను దాసుడుగా అప్పగించుకున్నాడు. వినయ మనస్సు గలవాడు ఎక్కువ మందిని సంపాదించుకుంటాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. వినయ మనస్సు గలవాడు, విధేయత కలిగిన వాడు, లోపడే మనస్తత్వం కలిగిన వాడు, ఎదురు తిరగని వాడు అందరినీ సంపాదించుకుంటాడు. పౌలు భక్తుడు ఎంతో వినయం, తను తాను అందరికీ దాసుడు చేసుకున్నాడు. అదేవిధంగా ప్రభు నిజంగా శిష్యుల కంటే తాను ప్రాముఖ్యము గలవాడుగా అనుకునలేదు. కానీ ప్రభు అయిన యేసు దేవుడై ఉండి మన వంటి వాడై ఆయన మన జీవితములో తను తాను ఐక్యపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చెప్తాను. వినయ మనస్సు గలవారు ఇతరులను తనకంటే యోగ్యులని ఎంచుకుంటారు. వినయ మనస్సు గలవారు పదవిని కోరరు. గుర్తుపెట్టుకోండి, అధికారమును కోరరు. వినయ మనస్సు గలవారు
నేను పెద్దగా ఉండాలి, నేను హెడ్గా ఉండాలి, నేను నాయకుడిగా ఉండాలి, నేను లీడర్షిప్ చేయాలి, నేను పాదిరిగా ఉండాలి అని కోరుకోరు. మాదిరిగా ఉండాలని కోరుకుంటారు. అర్థమైందా మీకు? మాదిరి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేయాలని వాళ్ళందరూ వచ్చారు. తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ప్రజలు యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకున్నారు. వారి ఆలోచనను యేసుక్రీస్తు ప్రభు ఎరిగి అక్కడి నుండి పారిపోయాడు, వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యెహోలోక సంబంధమైన రాజుగా ఆయన లేడు, పరలోక సంబంధమైన రాజుగా ఉన్నాడు. కానీ భూ సంబంధముగా మనుషులందరికీ కూడా తన వైపు ఆకర్షించుకోవాలని, వారందరిని రక్షించాలని, వారందరి కొరకు ఆయన రాజుగా ఉండాలనుకోలేదు. కానీ ఎలా ఉండాలనుకున్నాడు? దాసుడిగా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరిని తన వైపు ఆకర్షించుకోవాలని ఆయన కోరుకోలేదు. తన పేరు ప్రతిష్టతలు ప్రఖ్యాతిగాంచాలని స్వస్థతలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు. ఒకవేళ ఆయన అద్భుతాలు చేసినా, స్వస్థతలు చేసినా, ఆయన అద్భుతాలు చేసిన ప్రతిసారి నా పేరు చెప్పొద్దు అని చెప్పాడు. ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. కనుక తను మరుగు చేసుకొని ఆయన అనేక అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, నీళ్లను ద్రాక్షారసంగా చేశారు, నీళ్లపై నడిచారు, నీటిని ఏకరాశిగా ఆయన మార్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు పదవిని కోరుకోలేదు, రాజరికాన్ని కోరుకోలేదు. వాళ్ళందరూ పట్టుబట్టి ఆయన పేరు గొప్ప చేయాలని, ఆయన రాజుగా చేయాలని ఆలోచించినప్పుడు ఆయన వారి నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈరోజు మనలను పిలిచి కుర్చీ వేస్తే పిలవకుండానే, మన ఇంటికి పిలవగానే మన కుర్చీ వేయకపోతే మనమే కుర్చీ తెచ్చుకొని కూర్చొని పోతాం. వాళ్ళు మన కుర్చీ ఏ అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో కుర్చీ ఎక్కడుందో మనమే పోయి తెచ్చుకొని కూర్చొని పోతాం. కుర్చీ వేసేదాకా కూడా మనం ఆగం. అర్థమవుతుంది మీకు? అంత హెచ్చింపు. నిన్ను గూర్చి పొగడాలని కోరుకుంటావు, నీ పేరు గొప్ప చేయాలని కోరుకుంటావు. పలానా వ్యక్తి దేవుని మందిరానికి అది చేసిందండి, పలానా మనిషి, పలానా అబ్బాయి మందిరానికి ఈ వస్తువు ఇచ్చాడు అని చెప్పాలని కోరుకుంటాం. ఘనత కోరుకునే మనసు నీది. నా గురించి ఒక్కసారి చెప్పరండి పాస్టర్ గారు. నేను లేకపోతే మందిరం ఉందా? నేను లేకపోతే సంఘం ఉందా? నేను లేకపోతే, నేను ఇవ్వకపోతే, నేను చేయకపోతే, నేను మాట్లాడకపోతే వస్తారా ఎవరైనా? ఇస్తారా ఎవరైనా? అసలు నేను లేకపోతే సంఘం ఉండేదా ఈరోజు? అర్థమైందా? నేను ఉండబట్టే కదా, నేను చేయబట్టే కదా, నేను మాట్లాడబట్టే కదా, నన్ను బట్టే కదా. నా పేరు చెప్పరేంటి? నా పేరు కనబడాలా, నా పేరు చెప్పాలా. పాస్టర్ గారు నన్నే పిలిచి నాకు శాల్వా కప్పాలా, పాస్టర్ గారు నన్నే పిలిచి గణపరచాలా, నా కుర్చీ వేసి కూర్చోబెట్టి దండం పెట్టి శాల్వా కప్పి నన్ను గణపరచాలా అని కోరుకునే తరం
యేసు ప్రభువుని చూసి నేర్చుకోండి. ఆయన ఘనత కోరలేదు. రాజుగా చేయాలి అని అనుకుంటే ఆయన తప్పించుకొని పారిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి వచ్చాయంట. మా మీద నువ్వు రాజుగా ఉండు, న్యాయాధిపతుల గ్రంథంలో రాజుగా ఉండు అని అంటే, నేను దేవుణ్ణి సంతోషపెట్టక, మనుషులను సంతోషపెట్టక మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుదునా, అది కుదరదు అని చెప్పి తప్పుకుందంట. మళ్ళీ ఆ చెట్లన్నీ కలిసి ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఆ అంజూరపు చెట్టుని అడుగుతున్నాయంట, నువ్వు మా మీద రాజుగా ఉండు, మమ్మల్ని ఏలుబడి చెయ్యి, నువ్వు చెప్పింది మేము చేస్తాం, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని కోరుకున్నాయి. ఆ చెట్టు కూడా తిరస్కరించింది. ఇక అన్ని చెట్లు అయిపోయినాయి. చివరిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టు ఏముందో తెలుసా? ఇదిగో, మీరు నా నీడకు రండి, నా చెంతకు రండి, నేను మీ మీద రాజుగా ఉంటాను, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. చదవండి ఆ వాక్యాన్ని. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, దేంతో ఎక్కడికి పోయినాయి? ఏ రాజు లేని చోట తప్పడు ముక్కుడు రాజు అన్నట్టుగా, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లుగా, ఇక ఏ గతి లేక, ఎవరు దొరక్క, ఇక ఏదో ఒకట్లే అనుకొని ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటే, ఈ చెట్లన్నీ ఎక్కడికి పోయినాయి? ముళ్ళ చెట్టు దగ్గరికి పోయినాయి. ముళ్ళ చెట్టు. ఇప్పుడు ముళ్ళ చెట్టు దగ్గరికి పోగా, చదవండి. ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించు. నిజంగానే అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నారా మీరు నన్ను? మీ మీద రాజుగా ఉండాలి నిజంగానే అడుగుతున్నారు నన్ను అని అడుగుతుంది ముళ్ళ చెట్టు ఆ చెట్లన్నిటిని. రండి, నా నీడను ఆశ్రయించుడి, నా నీడలోకి రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి, నాలో ఉంచి తీక్షణమైన అగ్ని వస్తుంది, కోపం వస్తుంది నాకు. లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను, నేను మీ చెట్లన్నిటిని కాల్చి బూడిద చేసేస్తా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆ పైన చెట్లన్నీ మా వల్ల కాదు, మేము నిన్ను సంతోషపరచలేం, మీ మీద రాజుగా ఉండలేం, మేము దేవుని సంతోషపరచడానికి మాత్రం బతుకుతున్నాం, మా బతుకు మీకోసం కాదు, మా బ్రతుకు దేవుని కోసం, మేము దేవుని సంతోషపెట్టడానికి, మనుషులను సంతోషపెట్టడానికి మా బ్రతుకులు. ఓహో, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మాది కాదు, పో 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 పండి 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 అని ఆ చెట్లని తరిమేస్తే, ఏ ముళ్ళ చెట్టు అంటుంది, నా నీడకు రండి, లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? కాల్చి పడేస్తాను, బూడిద చేసి పడేస్తాను. అర్థమవుతుందా? వినయ మనస్సు గలవారు ఘనతను కోరరు, అధికారాన్ని కోరరు. వినయము ఎంతో విలువైన జీవితం. వినయము ఎంతో ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది. వినయ మనస్సు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం ప్రశ్నిస్తే ఆయనే చెప్తున్న జవాబు ఏంటి తెలుసిన? నలిగిన వారి చెంతను, వినయ మనస్సు గల వారి చెంతను నేను ఆసీనుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు వినయ మనస్సు గల వారి యొద్ద నివాసం చేస్తున్నాడు. ఎవరి యొద్ద నివాసం చేస్తున్నాడు? వినయ మనస్సు గల వారి యొద్ద ఆయన నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. వినయ మనస్సు గల వారిని దేవుడు ఘనతకు తీసుకొస్తాడు, ఘనపరుస్తాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్సు గలవాడు ఘనత పొందును. దేవునికి స్తోత్రం. వినయ మనస్సు గలవారు ప్రభువుకి దాసులు, దేవుని దాసుని రూపం ధరించుకున్నవారు, తన్ను తానే రిక్తునిగా చేసుకుని తగ్గించుకున్నవారు, వారు ఈ లోకం యొక్క మిక్కిలి ఆనందాన్ని, ఘనతను వారు కోరుకోరు. వారు తమను తాము తగ్గించుకొని జీవిస్తారంట. కనుక ఎవని గర్వం వానిని తగ్గించి పడేస్తుంది. దేవుడు నీకేదైనా ఇస్తే అహంకారంతో దాన్ని ఎత్తి పడేసావనుకో, దానికోసమే అలమటించే రోజుల్ని జీవితంలో తీసుకొస్తాడు. మందిర ప్రతిష్ఠ రోజున ఒక ఆమెకు ప్రతిష్ఠ రోజు కాదు, మందిరం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మందిరంలో 3 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపులో మందిరంలో మాకు కలిగిన భోజనాన్ని ఏర్పాటు చేశాం. చాలా సింపుల్గా దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఏర్పాటు చేశాం. ఒక ఆమె ఆహారం ప్లేట్లో పెట్టించుకొని, ఇదా భోజనం, ఇదేనా భోజనం అని చెప్పి దాన్ని తినకుండా చెత్తబుట్లో పడేసి వెళ్ళిపోయింది. చెత్తబుట్లో పడేసి వెళ్ళిపోయింది. గర్వం, అహంకారం. కొంతమందికి దేవుడు ఎంత మంచివి ఇచ్చినా సరే ఇసిరి పడేసే అలవాటు, నేలను పడేసే అలవాటు, ఎత్తుకొట్టే అలవాటు. జాగ్రత్త. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా ఎత్తి కింద పడేస్తాడు. ఎవరికి పనికి రాకుండా పోతాం. తగ్గింపు జీవితం కలిగి ఉండు. అహంకారం మంచిది కాదు. తల ఎత్తే స్వభావం మంచిది కాదు. తల బిరుసు అంటారు చూడండి, తల బిరుసు అస్సలు మంచిది కాదు. తల బిరుసుతనం మంచిది కాదు. లోబడని, మాట వినని ఎద్దుకు ఏం చేస్తారు తెలిసిన? ఆ బర్రెలకు మధ్యలో గుదిబండ కడతారు. తాడొకటి కట్టి ఎంతలావు కొయ్య కర్ర ఒకటి దాన్ని కడతారు. ఎందుకు? దాన్ని అహం అణచడానికి. దాన్ని గుదిబండ మెడలో ఎందుకు కడతారు తెలుసునా? దాని అహాన్ని, దాని స్వభావాన్ని అణచడానికి. జాగ్రత్త. దేవుని ముందు కూడా నీవు అహంకారిగా, ఎవరిని కేర్లెస్, లెక్క చేయనితనంగా, ఎవరి మాట వినని వ్యక్తిగా ఉన్నావేమో. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కనుక ఒక్కసారి నీ వైపు అలా కన్నెర్ర చేశాడంటే చాలా అవుట్, అంతే సంగతి. లేక ఒక్కసారి దేవుడు కన్నెర్ర చేసి నీ వైపు చూశాడంటే చాలు, ఇక అంతే సంగతులు. నీ బ్రతుకు ముగిసినట్లే. కనుక దేవుని చల్లని చూపు నీ వైపు ఉండగా నీవు మార్చుకో. నీ స్వభావాన్ని మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్పకని చెప్తున్న మాట, ఎవని గర్వము వానిని తగ్గించును. కొంతమందికి ఎంత గర్వమో, బా, కేజీలు కేజీలు ఉంటుంది గర్వం వాళ్ళలో. కేజీలు కేజీలు. చూడ్డానికి చెంచే కండ ఉండదు కానీ, చూడ్డానికి చెంచే కండ ఉండదు కానీ కేజీలు కొద్ది గర్వం ఉంటుంది వాళ్ళలో.
దేవుడు గర్వాన్ని అణుస్తాడు. ఎలా అణచాలో, ఎప్పుడు అణచాలో, ఏ విధంగా అణచాలో, ఏ స్థితిలో అణచాలో ఆయనకు బాగా తెలుసు. కనుక గర్విష్ఠులంట అణచబడతారు. ఎవ్వని గర్వము వాళ్ళని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం. నేను ఏ పార్టీ వాడును? నా కుటుంబం ఏ పాటిది? నా బ్రతుకు ఏ పాటిది? నా జీవితం ఏ పాటిది? నేను ఎంతటి వాడనయ్యా? ఇంతగా నన్ను హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది? తగ్గింపు జీవితముతో కన్నీరు విడిచి దేవుని మందిరములో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు రాజైన దావీదు. దావీదు రాజైన తరువాత దేవుని మందిరానికి నేను రావడం ఏంటి? పాస్టర్ గారిని ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టమను అనలా. దేవుణ్ణి నా దగ్గర తీసుకురమ్మను అని అనలా. తానే దేవుని మందిరానికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడనయ్యా? నన్ను ఈ స్థితిలో ఉంచుటకు నేను ఎంతటి వాడనయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తున్నాడు. అందుకే దేవుడు దావీదుని ఉన్నత శిఖరములపైకి ఎక్కించాడు. కనుక ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు గర్విష్టి హృదయం కలిగి ఉన్నావా? వినయ మనస్సు కలిగి జీవిస్తున్నావా? తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? లేక నిన్ను నీవే హెచ్చించుకుంటూ, నీకు నీవే గొప్ప చేసుకుంటూ, నిన్ను నీవే హెచ్చించుకునే స్థితిలో ఉన్నావో ఒక్కసారి పరిశీలించు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచి మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుని ప్రభు చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేసుకుని వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్సు, తగ్గింపు, లోబడు, విధేయత, మాట వినుట, దేనిని బట్టి గర్వించక, చదువైన, తెలివైన, జ్ఞానమైన, అందమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, వస్తువులైన, వాహనాలైన, డబ్బైనా, అధికారమే అయినా దేనిని బట్టి గర్వించక తగ్గింపు జీవితం, లోబడి విధేయుడవై ఒకరి కంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని ఘనపరుచుకుంటూ దేవుని చేతులు సమర్పించుకో. నాలో అహంకారాన్ని తొలగించయ్యా, అహంభావాన్ని తీసివేతండి, నా జీవితాన్ని ఆశీర్వదించు. ప్రార్థన చేసుకుందాం.